నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 20,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. కల్వర్టు కూలిన ఘటనలో మృతుని కుటుంబానికి 5 లక్షల సాయం అందజేత. కూటమి ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ వెల్లడి. నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ సతీష్ కుమార్. ద్విచక్ర వాహనాలపై క్షేత్రస్థాయి పర్యటన. వైసీపీ నేత రోజా వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే రామాంజనేయులు. 72 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. దేవాపురంలో కూలిన కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపణలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 20,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 4 కంపెనీల ద్వారా 50,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. భవిష్యత్ పెట్టుబడులకు అవసరాలకు తగ్గట్టుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీగలవాగుపై నిర్మిస్తున్న కల్వర్టు కూలి మృతి చెందిన అప్పారావు కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో అప్పారావు కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, మంగళవారం జరిగిన అనుకోని ఘటనలో స్లాబ్ కూలి అప్పారావు మృతి చెందారని అన్నారు. కాంట్రాక్టర్ చేత బాధిత కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును ఇవ్వడం జరిగిందని చెప్పారు. వారి కుటుంబానికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, రాయపాటి అమృతరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మరి ఒక అనుకోని యాక్సిడెంటల్ సంఘటనలో మనకి అప్పారావు గారు అనే ఒక వ్యక్తి, 58 ఏళ్ల వయసున్న వ్యక్తి, కార్మికుడు. ఆ స్లాబ్ అనేది యాక్సిడెంటల్గా కూలిపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నిన్న మనందరికీ తెలిసిందే. దానికి కాను ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి సదరు కాంట్రాక్టర్ గారి చేతి మీదుగా 5 లక్షల రూపాయలు పరిహారంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారు, అంటే పెళ్ళైన వాళ్ళే ఉన్నారు అని తెలిసింది. వాళ్ళకు కూడా ఏదైనా జీవన భృతికి ఒక రైతు బజార్లో షాప్ కానీ ఏదైనా అడుగుతూ ఉన్నారు. వాటికి కూడా మేము ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తామని మేయర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ను ఎస్పీ సతీష్ కుమార్ 2-వీలర్ పై తిరుగుతూ పరిశీలించారు. పీక్ టైంలో ట్రాఫిక్ సిబ్బందిని ఎక్కువగా ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి జామ్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు 3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబీ వద్ద నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కోరినట్లు ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్ డైవర్షన్ పై పోస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు సతీష్ కుమార్ వివరించారు. ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కువ మనీని వేస్తాము, ఇంకా ఒక 20 మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో పీక్ టైంలో కొంచెం స్లో అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ లార్జ్ సెంటర్ అనేది ఫస్ట్గా లాస్ట్ కట్టంలో పెట్టుకుంటున్నాము. తర్వాత అరందల్పేట్ పోలీస్ స్టేషన్, తర్వాత మనం శ్రీనగర్ వైపు కానీ మనకి గొప్పనాడు వైపు కానీ ఇటువైపు కంకరకొండ ఫ్లైఓవర్ కానీ మనం డైవర్ట్ చేయడం అనేది జరుగుతాయి. దీనిపైన కొన్ని డీటెయిల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా కొన్ని ప్రజలకు చేరుకున్నట్టు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత కొన్ని డయాగ్రామ్ రూపంలో కూడా కొన్ని సర్క్యులేట్ చేస్తాము, కొన్ని ప్లాన్ చేస్తున్నాము. కూటమి నేతలు గాలిలో గెలిచారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు.
ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 72 మంది లబ్ధిదారులకు 1,43,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 మంది బాధిత లబ్ధిదారులకు సుమారు 4 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని చెప్పారు. పేద ప్రజలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. వైసీపీ నాయకులను లీడర్లుగా గుర్తించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలిపారు. ఇకనైనా వైసీపీ నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ 14 నెలల్లోనే ఒక్క పత్తిపాడు నియోజకవర్గానికి 4 కోట్ల పైగా దాదాపుగా 300 మందికి ఆర్థిక సాయం అందించడం అన్నది చరిత్రలో ఎప్పుడూ లేదు. చరిత్ర సృష్టించాలన్నా దాన్ని అధిగమించాలన్నా చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మరొకరికి అవకాశం లేదన్నది ఈరోజు లెక్కల ద్వారా స్పష్టమవుతుంది. ప్రజలని గాలి వాలి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఇప్పటికే ప్రజల దృష్టిలో చాలా చులకనైపోయారు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని కనీసం లీడర్లుగా కూడా గుర్తించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మళ్ళీ ఇలాంటి అవాకు చవాకులు చేసి ప్రజల దృష్టిలో చులకన కావద్దని అలాంటి నాయకుల్ని మేము కోరుతున్నాం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం చేసినట్లు అవినీతి అరాచకాలను కూటమి ప్రభుత్వం చేయటం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరరావు హితవు పలికారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి రోజా కూటమి విజయంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. 2019లో వైసీపీ నాయకులు గాలికి గెలిచారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన వైసీపీకి కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే అర్హత ఎక్కడదని నిలదీశారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఆ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఇప్పుడు 1 సంవత్సరం పట్టింది. మరలా కూడా ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధిని చూసే మరలా మమ్మల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరికే ప్రజలు రెచ్చగొట్టడం, నోరు పారేసుకోవడం కాదు. ఆ నోరు పారేసుకుని ఆ పిచ్చి శాస్త్రంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఈసారి రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ప్రజల కోసం ఏం చేస్తున్నాం మేము చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి సందేశాత్మక సినిమాలు చేసినట్టు మా నాయకుడిని మా అందరి తరఫున ప్రజలందరి తరఫున దీవించాలని చెప్పి మీ అందరూ ప్రజలందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. అనకాపల్లిలో జరిగిన ఘటన తన అనుచరుల పనే అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరంతరం ఏదో ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడవలసింది ఒకటే, మోసపోయిన వాళ్ళు, మోసం చేసిన వాడు. మోసం చేసిన వాడిని కొట్టిన వాళ్ళు దోషులుగా ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా శిక్షించవలసిందే వాళ్ళు, ఎంతటోళ్ళైనా ఏదైనా సరే. అలాగే సంబంధం లేని వాళ్ళని దీంట్లో తీసుకుని వచ్చి ఏదో 4 పోస్టులు పెట్టి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేసినంత మాత్రాన అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. అలా చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళని ఉపేక్షించమని అన్నం తింటున్న వాళ్ళు ఎవరో కూడా అనరు. అలాగే కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెప్టా నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. పీకల వాగుపై నిర్మిస్తున్న చప్టా కూలీ నగరంలో గోరంట్లకు చెందిన కూలీ అప్పారం మంగళవారం మృతి చెందారు. ఆ ప్రాంతాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 34వ వార్డులో 9 లక్షల వ్యయంతో నూతనమైన కల్వర్టు నిర్మాణం జరిగిందని అన్నారు. కూలికి వచ్చిన తోట అప్పారావు దుర్మరణం పాలయ్యారని చెప్పారు. నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.
ఏఈలు, డిఈలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లాభం కోసం నాణ్యత లేని చప్టా నిర్మాణం చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. మృతుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, కాంట్రాక్టర్ నుంచి, కార్పొరేషన్ నుంచి పరిహారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బూసి రాజలత, మాజీ మిర్చియార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, నూరి ఫాతిమా, శ్రీనివాస్, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్. నిన్న కూడా వర్షం ఉంది, 4-5 రోజుల నుంచి వర్షం కురుస్తూ ఉంది. దానిలో స్లాబ్ వేశారు. స్లాబ్ వేసినప్పుడు మధ్యలో బీమ్ ఏమన్నా వేసారా? వేయలా. తక్కువ ఐరన్ వాడారు అనేది ఒక అభియోగం. స్లాబ్ మందం కూడా తక్కువ వేశారని అభియోగం. మంచి నాణ్యమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి పద్ధతులు లేకపోవటం వల్లనే ఆ తోట అప్పారావు మరణించాడనేది మాకున్నటువంటి సమాచారం. ఏదో తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏం యాక్షన్ తీసుకోవాలి? దీని మీద ఎంక్వైరీ జరపాలి. ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆ ఏఈలు, డిఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. టీజేపీఎస్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ర్యాగింగ్, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ కె అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్ బోతం జోలికి వెళ్లి అందమైన జీవితాలను అంధకారం చేసుకోవద్దని, ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా చదువుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఈ రోజుల్లో అందరూ సెల్ ఫోన్స్ వినియోగించడం మూలంగా సైబర్ క్రైమ్కి సంబంధించి నేరాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి మీద అవగాహన కలిగి ఉంటే మనకు నష్టం కలగకుండా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు, ఎస్ఐ రామాంజనేయులు, ఇతర పోలీస్ అధికారులు, వైస్ ప్రిన్సిపల్ భానుమురళి, కళాశాల యాంటీ ర్యాగింగ్ కన్వీనర్ మేజర్ పి కుమార్ రాజా, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Ragging in any form, either in verbal, written, spoken or any form, either it be harassment గానీ, teasing గానీ, లేకపోతే వాళ్ళని అబ్డక్ట్ చేయడం కానీ, వాళ్ళని స్టాప్ చేయడం కానీ, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టడం కానీ, టీజింగ్ కానీ, ఏ ఫామ్ లో కానీ సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడితే ఈ యాక్ట్ లో ఉన్న పనిష్మెంట్స్ చూస్తే, ఇఫ్ యూ పీపుల్ నో అబౌట్ ది పనిష్మెంట్స్, ఆల్ ఆఫ్ యూ విల్ నెవర్ గో టు ర్యాగింగ్. ఆ యాక్ట్ కి ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయంటే చాలా చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి. పిల్లలకి తెలియకుండానే చిన్నదే కదా అని చిన్న యాక్టివిటీ చేస్తే దాని రిపర్కషన్, దాని పనిష్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకే అందరూ ఒకసారి యాంటీ ర్యాగింగ్ యాక్ట్, దాని పనిష్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో త్రూ ది యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఇన్ ద ఇంటర్నెట్. దాని పనిష్మెంట్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ యువర్ కాలేజ్ లైఫ్, ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు కాబట్టి ఈచ్ వన్ ఆఫ్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఎలక్ట్రాప్లెక్సిట్రాన్ బాకీ థెరపీ యూనిట్ ను ఆర్కా హాస్పిటల్లో ప్రారంభించారు. ఆర్కో హాస్పిటల్లో బ్రాకీ థెరపీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో నూతన అధ్యాయం గుంటూరులో మొదలైందని అన్నారు. ఈ ఫ్లెక్సిట్రాన్ యంత్రం ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించి పక్కా అవయవాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుందని తెలిపారు. నేడు ప్లాస్టిక్ వాడకం, వాతావరణ కాలుష్యం, కలుషిత ఆహారం వల్ల ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ పర్సా రాఘవరెడ్డి, డాక్టర్ మాకినేని హేమంత్, డాక్టర్ రాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే, కానీ క్యాన్సర్ పెరుగుతుందని ఒక ఆందోళన కూడా ఉంది మనసులో. మనము ఈ క్యాన్సర్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ ది పూల్ ఆఫ్ క్యాన్సరోజన్స్ అనే పరిస్థితి వచ్చింది. ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కానీ, వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు. అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూటు ఈ ఫ్లెక్సిట్రాన్ అనే బ్రాకీథెరపీ మెషిన్ తీసుకొచ్చి మొత్తం ఈ డాక్టర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నేను శుభాభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక 6 నెలల్లో రాబోయే ట్యూమర్ని కూడా ఈరోజే కనిపెట్టచ్చు.
సో అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఇంకా ఖచ్చితంగా ఉంటుందనే ఉద్దేశంతో డే 1 నుంచి ఉండే విధంగా పెట్ సిటీ స్కాన్తోనే మేము స్టార్ట్ చేసాం. ఇంకా భవిష్యత్తులో మేము కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగానే ఉంది. సో మిగిలిన అన్ని వనరులన్నీ సమకూర్చుకొని ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశం. అది కూడా లక్కీగా ఆరోగ్యశ్రీలో ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, కొన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్. హిందూ కాలేజ్ నుండి లాడ్జీ సెంటర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారానే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయని అరండల్పేట బ్రాడీపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. శంకర్విలాస్ సెంటర్లో బిజినెస్ చేసుకునే వారిని బ్రతికించేలా ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అరండల్పేట బ్రోడిపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరావు, కార్తీక్ కోరారు. శంకర్విలాస్ సెంటర్లో వారు మీడియాతో మాట్లాడారు. 2016లో టీడీపీ ఆమోదించిన ప్లాన్ ప్రకారమే శంకర్విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. సేతుబంధన పథకం అర్బన్ ప్రాంతాల్లో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని శంకర్విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. రోడ్ వైండింగ్ చేయకుండా బ్రిడ్జి నిర్మాణం ఎలా చేస్తారని అన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడితేనే శంకర్విలాస్ సెంటర్ డెవలప్ అయిందని, 18 అడుగుల సర్వీస్ రోడ్ ఈ ప్రాంతానికి ఎలా సరిపోతుందో అధికారులు ఆలోచన చేయాలన్నారు. ఇంత బిజినెస్ 70 ఏళ్ళు 80 ఏళ్ల నుంచి డెవలప్ అయిన ఈ సెంటర్ని ఇలాగా పురోభివృద్ధి వైపు చూడాలి కానీ డెవలప్మెంట్ విజనరీ అని చెప్పి నెక్స్ట్ 10 సంవత్సరాలకి ఎంత ట్రాఫిక్ ఉంటుంది దానికి తగ్గట్లుగా మేము కడుతున్నాము అని వాళ్ళ రిపోర్ట్లో ఇచ్చారన్నమాట. మనం ఆలోచిస్తే పాత వాళ్ళే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకి వాళ్ళు ఫోర్కాస్ట్ చేసి కట్టిన ఈ బ్రిడ్జిని ఇవాళ ఆలోచిస్తూ 10 సంవత్సరాలకే సరిపోని మేము ఆలోచిస్తున్నామంటాం. ఎంతవరకు సబబు? నెక్స్ట్ ఇంకొక 100 సంవత్సరాలు పనికొచ్చేలాగా ఒక 4-5 తరాలు గడిచిపోయేలాగా ఆ బ్రిడ్జి నిర్మాణం జరగాలి. అలా జరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ కట్టాల్సింది ఫ్లైఓవర్ కానీ పొరపాట్లు కూడా బ్రిడ్జి కాదు. ఎర్త్ వాల్స్ బ్రిడ్జి కట్టేస్తే అటు నుంచి అటు ట్రాఫిక్ మూవ్ అవ్వడానికి వీలుండదు. మనం అందరం చూస్తున్నాం. ఎక్కడ ఎర్త్ వాల్తో బ్రిడ్జి కట్టినా ఆ కట్టిన కిలోమీటర్ 2 కిలోమీటర్లు సెంటర్ డెడ్ అయిపోద్ది తప్పితే పొరపాట్లు కూడా డెవలప్ అవ్వదు. ఇలా డెవలప్గా అవ్వాలి అన్నా వైజాగ్లో 200 కోట్ల రూపాయల బాండ్స్ రద్దు చేశారు. అట్లాగే మన నెహ్రూ నగర్లో కూడా నిరసన తెలియజేశారు, రోడ్డు బంద్ చేసి బాండ్స్ ఇవ్వలేదని చెప్పి. ఇట్లా చాలా అపోహలు ఉండడం వల్ల బాండ్స్ని నేను తిరస్కరిస్తూ హైకోర్టుకి వెళ్ళాను రెమ్యూనరేషన్ కోసం. హైకోర్టు కూడా నాకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమై 2013 యాక్ట్ ప్రకారం వీళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి ఇచ్చి వీళ్ళ ల్యాండ్ తీసుకోండి అని. అప్పటికి మేము ఇవ్వకపోతే మేము కోర్టును ధిక్కరించినట్టు. మేము ఎక్కడ ధిక్కరించట్లా, ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. దాని ప్రకారంగా మా దగ్గర ల్యాండ్ పూల్ చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాం. అయినా కూడా మరి కలెక్టర్ గారు ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఎందుకు ఇనిషియేట్ చేయలేదనేది ఒక బిగ్ క్వశ్చన్. బ్రిడ్జి వర్క్ ఆర్డర్లో కూడా రోడ్డు వైండింగ్ చేశాక ఆ తర్వాత కాలువలు కరెంటు పోల్స్ కట్టాక అప్పుడు బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేయండి అనేది ఉంది. అదేమీ జరగకుండానే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అలాగే చూసాం కదా, ఒక పర్సన్ ఎవరో అందులో పడ్డారు. అట్లాగే ఇప్పుడు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ 8వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఏపీ బిల్డింగ్ వర్కర్స్ 8వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. 2 రోజుల పాటు గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభల్లో బిల్డింగ్ వర్కర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తామని వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికులకు అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆగస్టు 15వ తేదీలోగా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అనసూయ, సంపూర్ణ, ఆది నిక్కల్సన్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ రాజధాని నిర్మాణంలో మాత్రం స్థానికులకు ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు. ఇది రాజ్యాంగ నియమాలకే విరుద్ధమైంది. అదేవిధంగా
వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు, వలస కార్మికులకు అతి తక్కువ వేతనాలతో పనిచేయించుకుంటున్నారు. కనీస కార్మిక చట్టాలు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి రాజధాని నిర్మాణంలో స్థానికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల కుటుంబాలు వీధిన పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుంది అనేది. భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో విశ్వశాంతి కోసం మహాగణపతి రుద్ర చండీయాగం ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో జరిగింది. ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో జరిగిన రుద్ర చండీ యాగం కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఈ ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో విశ్వశాంతి కోసం హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల మాస శివరాత్రి, పౌర్ణమి, పలు పర్వదినాల్లో మహాగణపతి రుద్రచండీ యాగాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. యాగశాల చాలా గొప్పగా తయారు చేసి పెట్టారు శృంగేరి వారు. 13 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా పౌర్ణమి, మహాశివరాత్రి తదితర దినాల్లో హోమం చేపిస్తున్నాం. చండీ, రుద్రం, గణపతి, తర్వాత మహాగణపతి, మహారుద్రం, చండీ కొన్ని రోజులు చేపించిన రోజులు ఉన్నాయి. కంటిన్యూగా ఎన్నో యాగాలు ఇక్కడ చేయించాం. కాబట్టి ఈ ఆషాఢ మాసం ఎండింగ్ కాబట్టి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి గణపతి, రుద్రం, చండీ హోమం. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం బెనిఫిట్ షో రాత్రి పలు థియేటర్స్ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ మాల్లో జనసేన శ్రేణులు సంబరాలు జరిపారు. చిత్రం విజయవంతంగా ఆడాలని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో జనసేన నేతలు కిలారి రోసయ్య, చందు సాంబశివరావు, అల్లాహరి, ఇతర నేతలు పాల్గొన్నారు. కూటమి నేతలు సూపర్ 6 అమలు పట్ల తలో మాట మాట్లాడటం దుర్మార్గమని తూర్పు వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా విమర్శించారు. తూర్పు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడారు. ఇవ్వలేని హామీలను కూటమి నేతలు ఎందుకు ప్రకటించారో చెప్పాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మహిళలంతా రోడ్డెక్కి నిలదీస్తారని హెచ్చరించారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చెప్పారు. మరి ఏం సంకేతం ఇస్తున్నారు? ఈ ఆడబిడ్డలు మోసం చేశారే, ఎవరు ప్రశ్నించారనుకుంటున్నారా? లేకపోతే ఎవరు మాట్లాడారనుకుంటున్నారా? దాదాపుగా 2 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే దాంట్లో 1.8 crore మెంబర్స్ లబ్ధిదారులు ఉన్నారు. అంటే మీకు పథకం ఇచ్చే ముందు అవగాహన లేకుండా ఇచ్చారా, లేకపోతే తెలియకుండా ఇచ్చారా, మోసం చేస్తారని తెలిసి ఇచ్చారా? మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఈ విధంగా మీరు చెప్పిన హామీలు తీర్చకపోతే ఖచ్చితంగా ఆడవాళ్ళ అందరం కలిసి రోడ్డుకి వచ్చే పరిస్థితి ఉంటుంది. సిపిఐ గుంటూరు నగర సమితి మహాసభలు ఈ రోజు నగరంలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సిపిఐ ముఖ్య నాయకులు పాల్గొంటారని, పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు కోట మాల్యాద్రి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ నిరంతరం పోరాటాలను కొనసాగిస్తుందని చెప్పారు. సిపిఐ శ్రేణులు ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సూపర్ 6కి సంబంధించి ఏ అయితే హామీలు చెప్పారో హామీలను కూడా అమలు పరచలేదు. వీటన్నిటి మీద మరి తీర్మానాలు చేసుకొని రాబోయే నగర మహాసభలో నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని ఈ అన్ని సమస్యలే కాకుండా మరి కార్మికులకు సంబంధించి, కర్షకులకు సంబంధించి మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఈ నగర సమగ్రాభివృద్ధి కోసం రాబోయే మహాసభలు, రేపు జరగబోయే ఈ మహాసభలో తీర్మానాలు చేసుకొని ముందుకెళ్తామని. మేడికొండూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యం కార్యక్రమ గ్రామ సభ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం, దాతలు, ప్రజల భాగస్వామ్యంతోనే పేదరికం నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు గోరంట్ల, గాయత్రీనగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి డ్రైనేజీ కనెక్షన్ లేని వాటికి మార్టిగేజ్ మంజూరు నిలిపివేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే
నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబంధనల ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ దశలోని వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత 2 రోజుల నుండి గుంటూరు నగరంలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా 25వ వార్డు పరిధిలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, 25వ వార్డు కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి పర్యటించారు. మురికిపేటలో ఉన్న డ్రైనేజీ వాటర్ ఇళ్లలోకి పోయి నానా అవస్థలు పడుతుంటే ఆ విషయం తెలుసుకుని మురికిపేట కాలనీ వాసులను ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి అధికారులకు ఫోన్ చేసి పిలిపించి స్థానికులు పడుతున్న ఇబ్బందులను వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీవీ ఆఫీస్ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని 7 అన్నా క్యాంటీన్లలో ప్రభుత్వ నిర్దేశిత సమయానికి అనుగుణంగా ఆహారం అందించాలని, వారి సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ ఉండేలా చూడాలని అక్షయపాత్ర సిబ్బందికి తెలిపారు. క్యాంటీన్లలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నోడల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యాంటీన్లలో శుభ్రమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. నమస్కారం.